తల్లి మద్యం అమ్మి చదివిస్తే గుడిసెలో ఉండి డాక్టర్ అయ్యాడు ఓ యువకుడు. ఆ తర్వాత కలెక్టర్ కూడా అయ్యాడు. అతనే డాక్టర్ రాజేంద్ర బరోద్. ఇతని జీవితం నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం. డాక్టర్ రాజేంద్ర బరూద్ పుట్టింది మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని గిరిజన గ్రామమైన సమోద అనే గ్రామం. వీరి ఊరు విసిరేసినట్టుగా చివరన అడవికి దగ్గరలో ఉంటుంది. గిరిజన కుటుంబం. రాజేంద్ర జనవరి 7, 1988లో పుట్టారు. అయితే ఇతన కడుపులో ఉండగానే తండ్రి బంధు బరూద్ చనిపోయాడు. దీంతో తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియకుండానే పెరిగాడు రాజేంద్ర. కుటుంబ బాధ్యత మొత్తం తల్లి కమలాబాయి మీద పడింది. రాజేంద్ర కంటే ఇద్దరు పెద్దవారున్నారు, అక్క, అన్న. వీరంతా ఉండేది చిన్న గుడిసెల్లో. తల్లి ఎప్ప పువ్వుతో చేసిన సారా అమ్మేది. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఇది ఇల్లీగల్ కాదు. పైగా గిరిజన గ్రామ ప్రజలు సంప్రదాయ నేచురల్ డ్రింక్ గా దీనిని పిలిచేవారు. అయితే రాజేంద్రను ఒడిలో ఉంచే సారా అమ్మేవారు ఆమె. ఎప్పుడైనా రాజేంద్ర విపరీతంగా ఏడిస్తే ఓ స్పూన్ సారా నోట్లో పోసి పడుకోబెట్టేది. లేదంటే అక్కడ వ్యాపారం జరిగేది కాదు. ఇక పాలు మానిన తర్వాత కొన్నాళ్ల పాటు రాజేంద్ర నాయనమ్మ దగ్గరే ఉన్నాడు. పిల్లలకు వంట నుంచి వారిని బడికి పంపే పని చూసేవారా ఆమె. అయితే బాగా చదువుకోవాలని పిల్లలకు తల్లి కమలాబాయి చెప్పేది. మనకు ఆస్తులు లేవు, ఈ గుడిసే మన ఆస్తి. భారీగా వానొస్తే మనకు నిద్ర కూడా పట్టదు, వరదలు వస్తే సామానుతో సహా పారిపోవాలి. కాబట్టి బాగా చదువుకోవాలని చెప్పేది. గిరిజన గ్రామంలోనే బడిలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. అయితే ఆ తర్వాత సోదరుడు బడి మానేశాడు. కానీ పక్క గ్రామంలో చదువు బాగా చెబుతారని హై స్కూల్కి పంపారు తల్లి కమలాబాయ్. అక్కడ సోదరితో పాటు రాజేంద్ర కూడా చదువుకున్నాడు. చదువులో ఎప్పుడూ షార్ప్గా ఉండేవాడు రాజేంద్ర. కానీ చిరిగిపోయిన బట్టలు వేసుకొని పెన్ను కూడా సరిగ్గా లేకుండా వచ్చేవాడు. దీంతో ఓ టీచర్ ఓ రోజు ఇంటికి వచ్చింది. రాజేంద్ర బాగా చదువుతాడు, రెసిడెన్షియల్ స్కూల్లో వేద్దాం, 6వ తరగతికి ప్రవేశ పరీక్ష ఉంటుంది, మొత్తం ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది, పుస్తకాల నుంచి భోజనం వరకు ఉచితమని చెప్పారు. దీంతో ఆ టీచర్ సలహాతో పరీక్ష రాయించక రాజేంద్ర సెలెక్ట్ అయ్యాడు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిబిఎస్ సిలబస్ తో నడిచే జవహర్ నవోదయ విద్యాలయంలో సీట్ వచ్చింది. కానీ తాను ఉంటున్న గ్రామానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ స్కూలు. అయితేనేమి చదువుకుంటానని వెళ్ళిపోయాడు. తల్లిని మాయి అని పిలిచేవాడు రాజేంద్ర. తల్లి తన కొంగులో 100 రూపాయలు చేతిలో పెట్టి స్కూలుకు పంపించేసింది. ఓసారి వెళితే మళ్ళీ 6 నెలలకు హాస్టల్ మూసేస్తే తప్ప ఇంటికి వచ్చేవాడు కాదు రాజేంద్ర. అక్కడ కూడా 10th క్లాస్లో టాపర్గా నిలిచాడు. 92% మార్కులు రావడంతో +2 కూడా అక్కడే పూర్తి చేశాడు. అంటే మొత్తం చదువు ఉచితంగా సాగిపోయింది. మరోవైపు తల్లి మాత్రం సారా అమ్ముతూనే ఉంది. ఆ తర్వాత రాజేంద్ర సోదరుడు కూడా తల్లికి సాయంగా ఎదిగాడు. ఎంత కష్టపడ్డా కూడా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తే చాలా గొప్ప. అలానే జీవితం సాగుతూ ఉంది. వర్షం వస్తే కొత్తగా గుడిసె మళ్లీ కట్టుకోవాల్సిందే. ఇలానే జీవనం సాగుతున్న రాజేంద్ర మాత్రం బయటి ప్రపంచంలో అద్భుతాలు చేయటం మొదలుపెట్టాడు. సమ్మర్ సెలవులు వస్తే మాత్రం తల్లితో పాటు సారా అమ్మేవాడు. చిప్స్ అమ్ముతూ లేదంటే బజ్జీలు వేస్తూ సారా దుకాణంలో కూర్చునేవాడు రాజేంద్ర. సారా దుకాణంలో ఉన్నా సరే చదువుకుంటూనే ఉండేవాడు. అందరూ ఎగతాళి చేసేవారు. సారా అమ్ముకునే కమలాబాయి కొడుకు ఏమైనా పెద్ద ఆఫీసర్ అవుతాడా అనేవారు. అయినా కూడా తల్లి నవ్వుకునేది. అవును, నా కొడుకు అవుతాడు, మీరే చూస్తారని చెప్పేది. ఏ పని చేసినా సరే పుస్తకం చేతిలో ఉండకుండా ఖాళీగా కనిపించేవాడు కాదు రాజేంద్ర. చదువంటే అంత ప్రేమ. ఇక డాక్టర్ కావాలని రోజుకు 12 గంటలకు పైగా చదివి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కు ప్రిపేర్ అయ్యాడు రాజేంద్ర. టాప్ కాలేజీలో సీటు రావాలంటే బాగా కష్టపడాలి. పుస్తకాలను అప్పటికే 2 సార్లు నమిలేశాడు. ఇక ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లోనూ స్టేట్ టాప్ 100లో నిలిచాడు రాజేంద్ర. పైగా గిరిజన రిజర్వేషన్ ఉండడంతో ప్రఖ్యాత ముంబై జిఎస్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. అక్కడ కాలేజీలో చేరగానే నా కోరిక నెరవేరిందనుకున్నాడు ఆయన. డాక్టర్ కావాలనే చిన్ననాటి కోరిక తీరడంతో ఎంతో సంతోషించాడు. తన తల్లికి కూడా గర్వంగా చెప్పుకున్నాడు, నేను డాక్టర్ కాబోతున్నాను, మనకు ఇక కష్టాలు ఉండవమ్మా అని చెప్పేవాడు. కానీ ఫస్ట్ ఇయర్ లో ఉండగా స్నేహితులు ఇతర పేపర్లు చదువుతుంటే అతనిలో మార్పు వచ్చింది. డాక్టర్ అయితే కొంతమందికే సాయపడగలను, కానీ నాలాంటి పేదల బతుకులను మార్చలేను కదా, కలెక్టర్ అయితే తాను అనుకున్నది సాధించగలనుకున్నాడు. దీంతో ఒకవైపు ఎంబీబీఎస్ చదువుతూనే సివిల్స్ కు సొంతంగా ప్రిపేర్ అయ్యాడు రాజేంద్ర. అంతేకాదు కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అయ్యే వారిని పరిచయం చేసుకుని మెలకువలు కూడా నేర్చుకున్నాడు. అయితే ఓ పక్క ఎంబీబీఎస్ చదువుకుంటూ సివిల్స్ ప్రిపరేషన్ ఏంటని ఫ్రెండ్స్ ఎగతాళి చేశారు. ఎంబీబీఎస్ పాస్ అవ్వడమే కష్టం, అలాంటిది నువ్వు 2 బ్యాలెన్స్ చేయగలవా అన్నారు. అయినా వారి మాటలను పట్టించుకోలేదు. తన తోటి వారు రిచ్గా పార్టీలు, యాత్రలు, సినిమాలకు తిరుగుతుంటే రాజేంద్ర మాత్రం పుస్తకాలను వదిలేవారు కాదు. ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఎక్సర్సైజ్ చేసి స్నానం చేసేసి వెంటనే పుస్తకం పట్టేవారు. అలా రాత్రి 10 గంటల వరకు కష్టపడి చదివేవాడు రాజేంద్ర. ఇలా 5.5 ఏళ్లు ఎంబీబీఎస్ తో పాటు సివిల్స్ కు కూడా ప్రిపేర్ అయ్యాడు. ఇక ఎంబీబీఎస్ పూర్తి కాగానే సివిల్స్ రాశాడు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. తన స్నేహితులు పీజీకి చదువుకుంటుంటే మెయిన్స్ కు చదివాడు ఆయన. ఫస్ట్ అటెంప్ట్ లో కలెక్టర్ కాలేకపోయాడు. కాకపోతే ఐఆర్ఎస్ వచ్చింది. అయినా కూడా అంత పెద్ద ఉద్యోగం తన కుటుంబ కష్టాలు తీరుస్తుందని జాయిన్ అయిపోయాడు రాజేంద్ర. ఫరీదాబాద్ లో ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరాడు. తల్లి సహా కుటుంబం మొత్తాన్ని నగరానికి తీసుకొచ్చేశాడు. సోదరి పెళ్లి కూడా చేసేశాడు. కానీ తన లక్ష్యం కలెక్టర్ కావడం.
2012లో ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేస్తూనే సివిల్స్ కి ప్రిపేర్ అవడం మాత్రం వదిలిపెట్టలేదు. ఇటు ఉద్యోగం, తల్లి, సోదరుడి బాధ్యతలు తీసుకొని వారికి ఆసరాగా ఉన్నాడు. సోదరుడు గ్రామంలోనే ఉంటానంటే వ్యవసాయం భూమి కొనిపెట్టారు రాజేంద్ర. తల్లి కూడా తనకు సొంత గ్రామంలో ఉంటానని వెళ్లిపోయారు. మరోవైపు 2014లో రెండోసారి సివిల్స్ కు పట్టుబట్టి కసిగా చదివాడు. ఈసారి ఐఏఎస్ వచ్చింది. జాతీయ స్థాయిలో 39వ ర్యాంక్ సాధించాడు రాజేంద్ర. ఇక తన కళ నెరవేరిందనుకున్నారాయన. ముస్సరిలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అయితే తల్లికి కనీసం కలెక్టర్ అనే హోదా కూడా తెలియదు. మా అబ్బాయి కండక్టర్ అయ్యాడు, చాలా పెద్ద ఉద్యోగమని గర్వంగా చెప్పుకుంటుందామె. గ్రామంలో కూడా రాజేంద్ర కండక్టర్ జాబ్ తెచ్చుకున్నాడని చెప్పుకుంటూ ఉంది. అయితే చాలా మంది మాత్రం కండక్టర్ జాబ్ చాలా చిన్నది కదా అనుకున్నారు. కానీ ఆయన శిక్షణ పూర్తయ్యాక నాందేడ్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా డ్యూటీలోకి వచ్చారు. అయితే డ్యూటీకి వెళ్లే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నారు. తన చిన్న ఇంటి ముందు తల్లి కమలాబాయి పనిచేసుకుంటూ ఉంది. సరిగ్గా అప్పుడే వరుసగా ప్రభుత్వ వాహనాలు బురదలో నుంచి తన ఇంటి ముందుకు వస్తూ ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో పోలీసులు కూడా భారీగా ఉన్నారు. వరుసగా 5 కార్లు చాగడంతో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అయితే తన కొడుకు అందులో నుంచి దిగాడు. అంతే, ఆ ఒక్కటి చాలు, ఆమె జీవితం ధన్యమైపోయింది. అతన్ని చూసి తల్లికి కళ్ళు చెమర్చిపోయాయి. చిన్నప్పటి నుంచి సైకిల్ కూడా తాను కొనిపెట్టలేకపోయాను, నా కొడుకు వెంట ఇంతమంది వచ్చారా, 5 కార్లు వచ్చాయా అని పొంగిపోయింది. కండక్టర్కు ఇంత సెక్యూరిటీ ఉంటుందా అన్నారామె. కండక్టర్ కాదమ్మా, కలెక్టర్, జిల్లా మొత్తానికి నేనే పెద్ద ఆఫీసర్ అని చెప్పుకొచ్చారు. ఆ మాట పెద్దగా అర్థం కాకున్నా కూడా తన కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాడని గర్వపడ్డారామె. కానీ పాపం తల్లికి ఏమీ తెలియక నువ్వు డాక్టర్గా ఉంటేనే బాగుండేదని చెప్పేవారు. కానీ నేను ఎక్కువ మందికి సాయం చేయలేను కదా, నాలాంటి డాక్టర్లు పేదలకు సేవ చేయాలన్నా కూడా కలెక్టర్ చేయగలడు. ఇంకా అనుభవం వస్తే మరింతగా ఎదుగుతానని చెప్పారు ఆయన. అలా గుడిసెలో పుట్టి పెరిగిన రాజేంద్ర కష్టపడి చదివి కలెక్టర్ అయ్యారు. తర్వాత సోలాపూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన రాజేంద్ర మొదటిసారి 2019లో తన సొంత జిల్లా నందర్పూర్కు జిల్లా కలెక్టర్గా వచ్చారు. అతను కలెక్టర్ హోదాలో తన గ్రామానికి వెళ్లి మంచి రోడ్డు, తాగునీరు, కరెంటును ఏర్పాటు చేయించారు. అంతేకాదు, అంతకంటే ముందే స్కూల్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ చేసేశారు. అక్కడితో ఆగలేదు, పక్క గ్రామంలో ప్రభుత్వ గిరిజన హాస్టల్ని కూడా ఏర్పాటు చేయించారు. తానే మీకు ఆదర్శం, కష్టపడండి, ఈ అడవి బయట గొప్ప జీవితం ఉంది, మీరు గొప్పవాళ్లు కావాలన్నా, మీ కన్నవారి కలలు నెరవేర్చాలన్నా సరే పుస్తకం వదలొద్దు, నిద్రపోతున్నా పొలం దగ్గర ఉన్నా సరే పుస్తకం చేతిలో ఉండాలి, ఎప్పుడు సమయం దొరికినా చదవాలి. నేను అలాగే చదివాను. లక్ష్యం చేరే వరకు సరదా పనులొద్దు, సంతోషాల కోసం సమయం వృధా చేయొద్దు, లక్ష్యం సాధించాక జీవితం మొత్తం మీదేనంటూ ఆయన ప్రతి బడికి వెళ్లి చెప్పేవారు. అంతేకాదు, ఆయన విజయ గాథను మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించడంతో అన్ని పాఠశాలల్లో రాజేంద్ర జీవితాన్ని పిల్లలకు చెప్పేవారు టీచర్లు. అయితే తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఓ టీచర్ సురేంద్ర దియోరా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఏ నవోదయ స్కూల్లో అయితే చదివాడో ఆ నవోదయ స్కూల్కే కలెక్టర్ అయ్యొచ్చారు. ఆ స్కూల్లోని ఓ టీచర్ రాజేంద్రను గుర్తు చేసుకున్నారు. చదువు తప్ప మరో ధ్యాస లేని విద్యార్థి రాజేంద్ర. బట్టలు కూడా చాలా సాధారణంగా ఉండేవి. కానీ గణితంలో ఎలాంటి సమస్య ఎదురైనా సరే దానిని సాల్వ్ చేసే వరకు హాస్టల్కి వెళ్లేవాడు కాదు. తిండి మీద ధ్యాస అసలే ఉండేది కాదు. జ్వరం వచ్చినా సరే క్లాస్లోనే కూర్చునేవాడు రాజేంద్ర. అంతటి కసి బహుశా గాడ్స్ గిఫ్ట్ కావచ్చు. నేను ఆనాడే అనుకున్నాను, డాక్టర్ అవుతానని చెబితే డాక్టర్ అవుతానులే అనుకున్నాను, కానీ ఇలా కలెక్టర్ అయి రావడంతో నేను ఆశ్చర్యపోయినన్నారు ఆయన. రాజేంద్రను చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలాంటివి జరిగినప్పుడే గురువుకి జీవితం ధన్యమవుతుందన్నారు ఆ టీచర్. ఇక రాజేంద్ర మద్రాస్ ఐఐటిలో కూడా ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో కాలేజీలు, ప్రఖ్యాత యూనివర్సిటీలు రాజేంద్రను పిలుస్తూ ఉంటాయి. చదువులోని మెలకువలు, లక్ష్యం వైపు ప్రయాణం ఎలా ఉండాలో చాలా గొప్పగా చెబుతారు రాజేంద్ర. అలా గుడిసెలో బ్రతుకుతూ సారా అమ్ముతూ కొడుకును చదివించింది. అదే గుడిసె ముందు 5 కార్లు వేసుకుని వచ్చి తల్లి ముందే దిగాడు. ఆ తల్లి కళలో ఆనందం చూశాడు. ఇంతకన్నా తల్లికి కావాల్సింది ఏముంటుంది? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.